ఇప్పుడు నేను మాట్లాడబోయే మూవీ గురించి ఈ 3 ఉన్నవాళ్ళైతే ఈ సినిమాని ఖచ్చితంగా చూడకండి. ఎందుకు చూడకూడదని నేను చెప్తున్నానంటే, అది మీకు మిడ్‌లోకి వీడియో ఎళ్లి చూడడం జరిగిన తర్వాత మీకు అర్థమవుతది. ఎందుకంటే, ఆ సినిమాలో అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి, అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాంటి స్టోరీ రైటింగు, అలాంటి సైకోయిజం మొత్తం కనిపిస్తదనమాట. అందుకే వాళ్ళు ఎవరికైనా గానీ, ఓవర్ లవ్, ఓవర్ కేర్ ఉంటే వాళ్ళు చూడొద్దు. కొంచెం లైట్ బీపీ ఉంటా చూడకండి. ఇంకొకటేంటంటే ఫియర్ ఆఫ్ లవ్ ఇవన్నీ ఉంటాయి గదా! కొంచెం హార్ట్‌కి తీసుకునేలాగా ఏదన్నా ఉన్నదనుకోండి, మళ్ళీ డిప్రెషన్‌లోకి వెళ్తారు కొద్ది రోజులు. అందుకనే ఈ 3 ఉన్నవాళ్ళెవరు ఈ సినిమాని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా పక్కన ఎవరినైనా మోటివేట్ చేసి పెట్టుకొని సినిమా చూడండి. నేను ఇప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా మీ అందరికి ఆల్రెడీ సగం అర్థమైపోయి ఉండొచ్చు కూడా. దట్స్ ద అబ్సెషన్ మూవీ. ఇంగ్లీష్‌లో ఉంటది. యాక్చువల్‌గా థియేటర్‌లో ఫుల్‌గా రన్ అవుతుంది. 3 క్రోర్స్‌తో తీసిన సినిమా 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోండి ఆ సినిమా ఇంప్రెషన్ అనేది ఎలా పడిందని మీద అందరి మీద. కానీ ఈ సినిమాని నేను ఆల్రెడీ తెలుగులో ఎక్కడో చూసాను. అందుకనే ఇన్ని రోజులు రివ్యూ చేయకుండా మొత్తం డీటెయిల్‌గా చెక్ చేసుకొని ఇదే కాదు కన్ఫర్మ్ చేసుకొని మరీ చూశాననమాట. ఎందుకంటే తెలుగులో ఆల్రెడీ ఇలాంటి మూవీ అనేది ఒకటి వచ్చింది. ఓవర్ లవ్ కేర్ మీరు 'మన్మథ' సినిమా చూసారా? దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటదనమాట 'మన్మథ'ది. సో సేమ్ స్టోరీ లైనే. సో ఆ కైండ్ ఆఫ్‌ని ఈళ్ళు ఫుల్ జోనర్‌లో ఒకే ఇంట్లో తీసేసారనమాట సినిమాని. అయ్య బాబోయ్! మధ్యలోకెళ్ళే తలకి నీకు సినిమా చూస్తుండే కొద్దీ కొంచెం ఎక్కడో లాగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో పక్క తర్వాత ఏం జరుగుతది చూడాలనిపిస్తుంటది. ఒక విష్ కోరుకోవడం వల్ల ఒకడి జీవితం ఎంత నాశనం అయిపోతదని ఆడు కూడా కల్లో అనుకోనుండాడనమాట. అట్ ద ఎండ్ ఆడికది చావు దాకా తీసుకెళ్తది. అలా ఉంటదనమాట ఈ సినిమా గురించైతే. ఆ సినిమాలో ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే బాబోయ్! ఆడు యాక్టింగ్ చేస్తది ఆ అమ్మాయి. సో హీరోయిన్ దట్స్ ద పీక్ ఎలివేషన్. సో థియేటర్ మొత్తం ఒక ర్యాంపాడిచ్చేసిందనమాట. నేను సెకండ్ షోకెళ్ళాను. అక్కడికి చాలామందొచ్చారు. అంటే ఇంకా కపుల్స్ అనొచ్చు లేదా అందరూ ఒకటే చేశారు. దే ఆర్ ఫియరింగ్ ఆఫ్ వాట్ దే సీ. ఎందుకంటే ఫ్యూచర్‌లో నాకు కూడా ఇలా జరిగితే ఏంటి? అంటే ఆ సినిమా క్యారెక్టర్‌ని వీళ్ళ లైఫ్‌లోకి తీసుకొచ్చేసుకున్నారు. అంటే అంత ఇంపాక్ట్ చూపించింది థియేటర్‌లో సినిమా అది. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. బాగా తీశాడు. తెలిసిన స్టోరీ లాగా నాకు అనిపిస్తున్నా గానీ ఎందుకో టేకింగ్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా గానీ. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఆ సినిమాలో టేకింగ్ అనేది మనలాగా ఫుల్ స్క్రీన్ పెట్టలేదు. ఆళ్ళు 90స్‌లో ఎలా ఉండేది స్క్రీనింగ్ టైమ్ అంటే టీవీస్ మోడల్ లాగా ఇది స్క్రీన్ అనుకోండి. సినిమా ఈ మధ్యలో ప్లే అవుతది. 90స్ టైమ్‌లో. అదే ఫ్రేమ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాడు. అందుకని మూవీ ఇంకా డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా జరుగుతున్నట్టు. ఈ ఈ ఫ్రేమ్ ఇది అనుకోండి. ఈ బ్యాక్ అంతా బ్లాక్ స్క్రీన్ అయిపోతది గదా! ఈ ఇంపాక్ట్ అనేది చాలా హెవీగా కనపడింది అది సినిమాలో అయితే. నాకదైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'అబ్సెషన్' టీమ్‌కైతే నేను వేరే లెవెల్ ఫ్యాన్ అయిపోయాను. దాని తర్వాత ఎందుకంటే ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సైకలాజికల్ థ్రిల్లర్ ప్లస్ హర్రర్ లాంటివి చూపియాలనుకున్నప్పుడు అదనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తది అలాంటి స్క్రీన్ అనేది. ఎందుకంటే ఒక రన్ రీల్ అనేదే మనము చూస్తే ఎంత ఇంపాక్ట్ ఫీల్ అవుతామో, ఎంటైర్ మూవీ బ్లాక్ ప్లస్ కలర్ పడుతున్నప్పుడు నీకు ఆ ఇంపాక్ట్ అనేది ఐస్‌కి బావుంటది. ప్లస్ నీకు సినిమా ఇక్కడ జరుగుతుంది, అనే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందనమాట. సో నాకైతే ఓవరాల్‌గా సినిమా అయితే వేరే లెవెల్. ఖచ్చితంగా ఈ సినిమాలో యాక్టర్స్‌కి నాకు తెలిసి అవార్డ్స్ కూడా వస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చేశారు. మీరు అది చూస్తే మీకు కూడా అర్థమవుతది. సో ప్రెజెంట్ అయితే సినిమా తెలుగులో లేదు. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. థియేటర్స్‌లో ఉంది. ఇంకొక ఇంపాక్ట్ ఏంటంటే మూవీలో స్టోరీ ఒక విష్ అనేది మన కంట్రోల్‌లో కోరుకోకపోతే ఏం జరుగుతది అనేదే సినిమా. సో అందుకని కొన్ని వర్డ్స్ అనేటివి మీకు అర్థం కాకపోయినా గానీ, మీరు మళ్ళీ రివైజ్ చేసుకొని జూసుకోండి. మళ్ళీ ఇంటికొచ్చాక ఆ సీన్స్ అనేటియి నే నేను గూడా కొన్ని సీన్స్ నాకు అర్థం కాక మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి చూసాను. తర్వాత దాని ఇంపాక్ట్ అనేది నా మైండ్‌ని షాక్ చేసింది. సో, ఆ రేంజ్ ఆఫ్ ఉందనమాట సినిమా. ఎందుకంటే ఎవ్రీ బిట్ అనేది ఫ్రేమ్ కనపడేలాగా తీసాడనమాట. మీరు చూస్తుంటే ఏంట్రా ఇది? నాకిలాంటిది వద్దు అనుకునే సిట్యుయేషన్‌లో ఎళ్తారని జెప్పేసి నేను ముందరే 3 పాయింట్లు చెప్పాను. ఆళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి సినిమా. మిగతా వాళ్ళందరూ థియేటర్‌లో సినిమాలు ఎవరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేసే బయటకొస్తారు. సో, ఇట్స్ ఫకింగ్ మూవీ. అంత రేంజ్ ఆఫ్ బ్రెయిన్ ఫ్రీజ్ చేస్తది కొద్దిసేపు మిమ్మల్ని. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను. మాక్సిమం వాళ్ళు అవాయిడ్ చేసుకొని ఎవరైనా సినిమా నాకు మంచిగా మైండ్‌కి ఎక్కాలి, థ్రిల్లర్ ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మధ్యలో కొన్ని సస్పెన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ మర్చిపోయాను సారీ. మ్యూజిక్ డైరెక్టర్. హి ఈస్ ద బీస్ట్. నేను చెప్తున్నాను అతను గాని లేకపోయి ఉంటే
ఈ సినిమా అంత రేంజ్లో ఆడుండేది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే అతను కొట్టే మ్యూజిక్ అనేది ఆ సస్పెన్స్కి ఇంపాక్ట్ అనేది ఎలా ఎక్కిందంటే ఒక్కొక్కడికి భయం అనేది అనిపించింది థియేటర్లో. సో ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మ్యూజిక్ చూపించాడు. దట్స్ వాజ్ బెస్ట్ థింగ్. సో మై ఓవరాల్ థింగ్ అయితే ఈ సినిమా గురించి చూడొచ్చు. సినిమా ఖచ్చితంగా మస్ట్ వాచ్ మూవీ. ఎందుకంటే ఇలాంటి జానర్లో మీరు ఎప్పుడు హర్రర్ లాగా చూసుండ్రు. సో అందుకని చెప్పేసి నేను మస్ట్ వాచ్ ఫిలింగా నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఫ్రమ్ మై సైడ్. బై.